సీఐ నాగరాజు వేధిచ్చారనైతే వీడియోలో చెప్పి మరి అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే 21 మే 21వ తేదీన ఉదయం 10:30 గంటలకి మా ఇంటికి పోలీసులొచ్చారు. 10:30 గంటలకి పోలీసులొచ్చి, "సీఐ నాగరాజు గారు పిలుస్తున్నారు. నువ్వు బయలుదేరి రావాలి క్రాంతి కుమార్" అని ఇద్దరు పోలీసులు వచ్చి మాట్లాడటం జరిగింది. "మీరు నన్ను అక్కడికి రమ్మంటున్నారు" అనంటే, నేను రాను" అని చెప్పి తలుపులేసుకున్నాడు. "నువ్వు రాకపోయినా మేము అదే పని చేస్తాం అనే పద్ధతిలో మాట్లాడటంతో మనవాడు బెదిరిపోయి నా కొడుకు తాగాడు. అంటే గుళికల మందు తాగి ఆ గుళికల మందు 11:30 ఆ ప్రాంతంలో తాగాడు. 12:30కల్లా హెల్ప్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళటం అనేది జరిగింది. ఆ తర్వాత సాయంత్రానికల్లా అతను మందు కక్కించినప్పటికీ కూడా అతను జరిగింది. అయితే ఈ విషయం ఇంట్లో ఇతను పిరికివాడు కాదు, బలవన్మరణం ఎందుకు పొందాల్సొచ్చింది అనే మాకు విషయాలు తెలీవు. కానీ ఇతను ఏదో ఈ ఇంటర్నల్‌గా పోలీసులు వేధింపులంటే సహజంగా రౌడీ షీటర్ కాబట్టి ఆ కారణంగా ఇతను భయపడి ఉంటాడు కొడతాడని. అంటే వారం వాళ్ళు అటెండ్ అవ్వట్లేదని దాంతో ఏమన్నా ఉందేమో అనుకుని మేము అనుకుని సాదాసీదాగా తీసుకున్నాం. అది మరి తర్వాత చూడడము, మట్టి చేయడము, ఆ తర్వాత ప్రార్థన పెట్టడము, ఆ తర్వాత మేము మా పనుల్లో నిమగ్నమై దినం కార్యక్రమాల్లో ఉండటం అనేది జరిగింది. అప్పుడు ఇల్లు ఇవన్నీ సర్దుతున్న సందర్భంలో క్రాంతి కుమార్ ఫోన్ ఎక్కడా అని చెప్పేసి నేను అడగటం జరిగింది. ఆ ఫోన్ తీసిన తర్వాత మేము చూస్తే ఆ ఫోన్లో సెల్ఫ్ వీడియో ఉంది. నేను సిఐ కృష్ణలంక నాగరాజు ఆయన వేధింపుల కారణంగా నేను కులంలో పుట్టడమేనా నేను చేసిన తప్పు అని చెప్పేసి అతను మాట్లాడటం. కాబట్టి అతను కారణమని పగడబందిగా చెప్పటం ఏదైతే ఉందో అది చూసిన తర్వాత కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఒక వారం రోజుల పాటు బాధపడుతూనే ఈ కేసుని ఏం చేయాలి అనే దగ్గర సిపి గారి దగ్గర మేము కంప్లైంట్ పెట్టడం అనేది జరిగింది. వాళ్ళు మళ్ళీ ఒక వారం టైం అడగటం అనేది జరిగింది. ఈ వారంలోగా అది ఎత్తుడు రావమనే పద్ధతిలో జరిగిందే తప్ప దానికి పరిష్కార మార్గం దొరకపోయేటప్పటికీ మళ్ళీ నేను ప్రైవేటు కేసు వేయాలి అనేది నేను అనుకోవటం జరిగింది. దానికి కారణం ఏంటంటే నేను అంతకుముందు ఈ సాయి కృష్ణ అనే యువకుడు పట్ల మానవ హక్కుల సంఘాల వాళ్ళు ధర్నా చేసినప్పుడు అటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ స్పందించకపోవడంతో రేపు నా బిడ్డ కూడా ఇదే జరుగుద్ది కదా అనే క్రమంలో నేను ప్రైవేట్ కేసుకి వెళ్దాం అనుకునే దానికి సిద్ధమయ్యాను.